నేర్చుకోవచ్చు, వాళ్ళ దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ ఫెయిర్స్. అందుకని మనస్ఫూర్తిగా నేను మరొకరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుంది. అంటే నేను అనేది మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం. అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తాను, మీరు కూడా చదవండి అని చెప్తాను. అలాగే అంత జ్ఞానం ఉండి వాడికి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ రాసేంత శక్తి లేదు. ఏదో స్పీచెస్ రాసుకోగలను, లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను, కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి. అలా నాకు సహకారం తీసుకొని రాయడం ఇష్టం. వస్తే రాస్తే సొంతగా రాస్తాం, లేదంటే అంటే యుద్ధం ఎప్పుడు ఒకలే చేయాలి. అక్షర యుద్ధం ఒక్కళ్ళ ఆలోచించే మొత్తం మదనం అక్కడి నుంచే రావాలి. భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి కనుక మనకి ఆశిస్తే మనం ఆ రోజు రాదు చూడు. కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారు. ఆయన డబ్బులు ఇస్తే మన ఆరు వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్. సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది, మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మొన్న దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నాను చేయడానికి. సో నేను అనుకుంటుంది నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను మిస్ అయిపోయింది. మాల్కమ్ ఎక్స్ది అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు.